హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ప్రకటన, జూన్‌లోగా పునాది, పిల్లర్ల దశ పూర్తి, గృహ నిర్మాణ శాఖ ప్రణాళిక. ఎంపిక ప్రక్రియను ముమ్మరం చేసిన అధికారులు. ఇందిరమ్మ ఇళ్ల అధికారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితా రూపకల్పనలో అధికారులైతే నిమగ్నమయ్యారు. మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి 71,000 మంది లబ్ధిదారులకు జాబితాను రూపొందించారు. ఇప్పుడు ఆ గ్రామాన్ని వదిలేసి మిగతా గ్రామాల నుంచి ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి. సంబంధిత జాబితాలు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే చేతికి వెళ్ళాయి. ఇక్కడ చూసుకోవచ్చు, ఏవైతే జాబితాలు ఉన్నాయో అవైతే ఎమ్మెల్యే చేతికైతే వెళ్ళాయి. లబ్ధిదారులకు ఎంపికలో ఎమ్మెల్యే సూచనలు కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటారున్నారు. మొత్తంగా 2 విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 4.50 లక్షల మందితో జాబితా రూపొందించింది. ఈ నెలాఖరులోగా లబ్ధిదారులు ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ తర్వాత స్థానిక సంస్థలు ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉండడంతో అప్పటిలోగా కనీసం పునాది పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమ చేసేందుకు సర్కార్ అయితే సిద్ధమవుతుంది. అందుకు అనుగుణంగా అధికారుల ప్రక్రియను వేగవంతం అయితే చేశారు. మొదటి దశల్లో దొరలని తప్పులు జరగకుండా, అంటే ఏదైతే మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని చొప్పున 72,000 మంది లబ్ధిదారులను అయితే గుర్తించినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో చాలా మంది అనర్హులు ఉన్నట్లు ఆరోపణలు అయితే వచ్చాయి. దీంతో 72,000 మందికి గాను 42,000 మందికి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాలు ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన మిగతా 30,000 మంది లబ్ధిదారులపై మళ్లీ విచారణ చేపడుతున్నట్టు సమాచారం. ఇక్కడ ఏదైతే ఉందో ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక వీడియో అయితే నేను రిలీజ్ చేశాను. ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఫేజ్‌లో చాలామంది అనర్హులు ఉన్నారని చెప్పేసి వారికి మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే చేయాలని చెప్పేసి అధికారులైతే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎలాంటి పొరపాటున తావు లేకుండా క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టాలని జిల్లా అధికారులను గృహ నిర్మాణ శాఖ నుంచి ఆదేశాలు కూడా వెళ్ళాయి. 2 రోజుల క్రితం జరిగిన అంతర్గత సమావేశంలో ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులైతే క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు అయితే చేశారు. ఇక్కడ చూసుకుందాం, ఏదైతే ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో ఈ నెలాఖరుకైతే ఈ ప్రకటన అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మరొక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.